ప్రొద్దుటూరు రాజకీయాన్ని కుదిపేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్లపై ప్రొద్దుటూరులో పొలిటికల్ రగడ. వరదరాజులరెడ్డి వర్సెస్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గతంలో రాచమల్లుపై గ్యాంబ్లింగ్ ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు టీడీపీపై అవే ఆరోపణలు గుప్పిస్తున్న రాచమల్లు. టీడీపీ దారిలోనే వెళుతున్న రాచమల్లు మరోసారి మంటలు పుట్టిస్తున్న అధికార ప్రతిపక్ష నేతలు. ప్రొద్దుటూరు పేరు చెబితే చాలు ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన పేరుంది. పసిడిపురం సెకండ్ ముంబై అని కూడా దీన్ని అంటూ ఉంటారు. అలాగే వస్త్ర వ్యాపారానికి ఆధ్యాత్మిక ప్రాచుర్యం పొందిన రెండో మైసూర్గా పేరుగాంచింది. ఇదంతా ఒకప్పటి కథ. ఇప్పుడు ప్రొద్దుటూరు చుట్టూ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు రాజకీయాన్ని శాసించారని చెప్పాలి. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా తన బ్రాండ్ను సెట్ చేశారు రాచమల్లు. 2019లో రెండవసారి ఆయన గెలిచి జగన్ ప్రభుత్వంలో మరింత దూకుడు పెంచారు. అయితే 2024లో టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి చేతిలో రాచమల్లు ఓడిపోయారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏ అంశమైనా సరే కూటమిపై మాటల దాడులు చేస్తున్నారు. అదే స్థాయిలో రాచమల్లుపై కూటమి నేతలు ఎదురుదాడి చేయలేకపోతున్నారట. ప్రొద్దుటూరులో బంగారం, వస్త్ర వ్యాపారం ఎంత ఫేమస్సో గ్యాంబ్లింగ్, బెట్టింగ్, మట్కా వంటివి కూడా ఇక్కడ అంతే ఫేమస్. ఎవరు అధికారంలోకి వచ్చినా బెట్టింగ్ మాఫియాను అంతం చేయలేకపోయారన్నది వాస్తవం. ఇప్పుడు అదే ఇక్కడ పొలిటికల్ హీట్ను పెంచుతోంది. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షం నుంచి ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. గత ఎన్నికల్లో రాచమల్లు ఓటమికి కారణం బెట్టింగ్ వ్యవహారం అన్నది లోకల్ టాక్. ఇప్పుడు రాచమల్లు కూడా అవే ఆరోపణలు కూటమి ప్రభుత్వంపై గుప్పిస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎవరున్నా అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల సమయంలో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్లను రాచమల్లు నడిపించారని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. టీడీపీ గెలిచిన తర్వాత అవే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు మరోవైపు పోలీసు అధికారులు సైతం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రొద్దుటూరు మేజర్ కమర్షియల్ బిజినెస్ సెంటర్ కావడమే దీనికి కారణమన్నది లోకల్ వినికిడి. గత ఎన్నికల్లో రాచమల్లుపై చేసిన గ్యాంబ్లింగ్ ఆరోపణలు నేడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి ఎదుర్కొంటున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్తో పాటు కొత్తగా క్యాసినోను నియోజకవర్గం ప్రజలకు అలవాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారని రాచమల్లు తీవ్ర ఆరోపణలు చేశారు. వీటితో పాటు జపాన్, తైవాన్ దేశాల్లో వాడే బెట్టింగ్ యాప్లను తమ అనుచరులతో ఉపయోగించి అమాయకులైన యువకుల బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాచమల్లు డిమాండ్ చేస్తున్నారు. అదే స్థాయిలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి. ప్రొద్దుటూరు క్రికెట్ బెట్టింగ్ కేసులో పట్టుబడిన వాళ్లంతా వైసీపీ నేతలని, మద్యం, జూదం, మాంసం వ్యాపారాల్లో వచ్చే ఆదాయాలతో బ్రతికే అవసరం తమకు లేదన్నారు. మొత్తంగా చూసుకుంటే గతంలో తనపై టీడీపీ చేసిన ఆరోపణలు రాచమల్లు మళ్లీ ఇలా తిప్పికొడుతున్నారన్నది లోకల్ చర్చ. రాజకీయ ఎత్తుగడలు మానుకొని ప్రొద్దుటూరులో బెట్టింగ్ మాఫియాను అంతం చేయాలని నియోజకవర్గ ప్రజలైతే కోరుకుంటున్నారు.